కుట్టి అయితే బస్తీ నుండి ఇంటికి వచ్చి అర్జెంటుగా జ్యోతమ్మను కలిసి మాట్లాడాలని చెప్పి జ్యోతమ్మ దగ్గరకు వస్తుంది. ఇక రావడం చూడగానే జ్యోతమ్మ అయితే, ఏంటి కుట్టి, ఏంటి, ఎందుకు అంత చెమటలు పట్టి ఉన్నావు, ఏమైంది కుట్టి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని కుట్టి అయితే, అదేం లేదు జ్యోతమ్మ, నీతో కొంచెం మాట్లాడాలి రా ఇలా అని చెప్పి అంటుంది. లేదు కుట్టి, నువ్వెందుకు కంగారు పడుతున్నావో నాకు చెప్పు అని అంటుంది. లేదు నాయన, నేను బయటికి వెళ్ళి వచ్చాము, అందుకే చెమటలు పట్టాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక జ్యోతి అయితే, ఏంటి అడుగు కుట్టి అని చెప్పి అంటే, సునంద గారు ఆ ప్రపోజల్ ఎందుకు పెట్టారో నీకు తెలుసా జ్యోతమ్మ అని చెప్పి అంటుంది. ఎందుకు పెడతారు కుట్టి, వాళ్ళ కొడుకు అలాగ అవ్వడానికి కారణం మనం కాబట్టి అలాంటప్పుడు వాళ్ళ కొడుకుని ఆ పరిస్థితుల్లో ఎవరైనా సరే జీవితంలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటారా? అతను ప్రాణాలతో ఉన్నాడు అంతే, తనకి కాళ్ళు చేతులు రెండు కూడా పనిచేయవు. అలాంటప్పుడు అతన్ని ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు చెప్పు? అతన్ని ఎవరు పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకున్నా సరే ఆ ఆస్తిని చూసే పెళ్లి చేసుకోవాలి, లేదంటే వాళ్ళని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. అది జీవన, నా కూతురు లాంటి జీవన అయితే నేను అస్సలు పెళ్లి చేసుకోను అని చెప్పి అతని మీద సానుభూతి చూపిస్తుందే తప్ప పెళ్ళైతే మాత్రం అసలు చేసుకోదు. అలాంటప్పుడు నా కూతురే కాదన్నప్పుడు ఇంకెవరైనా ఎందుకు పెళ్లి చేసుకుంటారు చెప్పు? ఆ సునంద గారు కండిషన్ పెట్టడంలో తప్పు లేదు, తన కొడుకు గురించి తను ఆలోచించింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే, ఇదంతా నిజమే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ మేనేజర్ గారు తడబడుతూ ఉంటే అప్పుడే అర్థమైంది, ఆ సునంద గారు ఈ జ్యోతమ్మ కేసుకి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా ఆ జీవన వాళ్ళు చేసింది. ఆ జీవనకి చంపదెంప కొడితే కానీ తనకి బుద్ధి రాదని చెప్పి, ఉండి జ్యోతమ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పి కుట్టి అయితే అక్కడి నుండి వెళ్తుంది. అది చూసి జ్యోతి అయితే, ఏంటి జీవన, ఏంటి కుట్టి, ఏమైంది అని చెప్పి అడుగుతుంది. లేదు జ్యోతమ్మ, ఇప్పుడే వస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ కుట్టి అయితే వెళ్ళిపోతుంది. అది చూసి జ్యోతి అయితే, ఏమైందో ఈ కుట్టికి అని చెప్పి అనుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.